యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారికి నూతన శివాలయం నిర్మిస్తుండగా ముందుగా 7 పంచలోహ కలశాల 5 అంతస్తుల తూర్పు రాజగోపురం స్వాగత ద్వారమై భక్తులను ఆహ్వానిస్తుంది. అదేవిధంగా 5 పంచలోహ కలశాలతో 3 అంతస్తుల తూర్పు, దక్షిణ, పడమర గాలిగోపురాలు అద్భుత రీతిలో దర్శనమిచ్చేలా నిర్మిస్తున్నారు. పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించేందుకు హైదరాబాద్, మోతీనగర్ నుండి వచ్చిన బాలసుబ్రహ్మణ్యం, కాళిదాసు, రామ్మోహన్ రావు, తులసీరాం అనే మానవతామూర్తులు అనాథులకు అండగా నిలిచి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. ముందుగా ఈ శివబంధువులందరూ శివయ్య సన్నిధిని చేరుకొని స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. గంగాధరునికి భక్తులందరూ జలాభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ హర మహాదేవ శంభో శంకరాయ నమః. త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ. స్వామివారి కర్పూర హారతిని తీసుకుని శివాశీస్సులు పొందారు. శివపుత్రుల అన్నదానానికి ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు సమర్పించి ఆదిదేవుని సంకల్పంలో భాగమయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న హోమంలో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. అనంతరం శివబంధువులందరూ పవిత్ర కార్యమైన శివాలయ నిర్మాణ పనుల్లో పాల్గొని శివయ్యను స్మరిస్తూ ఇటుక సాయం చేసి పుణ్యాన్ని పొందారు. అభాగ్యుల వైద్యశాలను సందర్శించి అనాథులకు అందుతున్న చికిత్సలను చూశారు. అనంతరం అయినవారంటూ ఎవరూ లేని ఈ నిర్భాగ్యులకు మా వంతు సాయం చేయాలనే సంకల్పంతో సేవామూర్తి కె. కాళిదాసు గారు అభాగ్యుల అన్నదానం నిమిత్తం తగిన విరాళమందించారు. అదేవిధంగా మరో సేవామూర్తి ఎన్. తులసీరాం గారు నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి పరమేశ్వరుని అపారమైన అనుగ్రహానికి పాత్రులయ్యారు. నాతో పాటు అందరూ బాగుండాలని తలచే ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య చల్లగా చూడాలని రక్షణాలయం కోరుకుంటుంది.